సుభాయ్ పటేల్కి అక్కడ ఇంకొక ఆయనకి గొడవ వచ్చిన టైంలో ఈయన ముఖ్యమంత్రిని చేశారు టెంపరీగా. ఈయన టైంలోనే లాతో ఈ భూకంపం అది వచ్చింది. ఆ భూకంపాన్ని సరిగ్గా మేనేజ్ చేశాడని ప్రజలు తర్వాత బీజేపీని మళ్ళీ గెలిపించారు. అది వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక దాన్ని ఎలాగ కన్వర్ట్ చేయాలంటే ఒక మత ఉద్రిక్తతలే కరెక్టు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మత కలహాలు జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ గెలిచేది. ఈవెన్ మనకు హైదరాబాద్ మత కలహాల తర్వాతనే కదా కాంగ్రెస్ విజయం సాధించింది. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందని ప్రయత్నించింది. సబర్మతి ఎక్స్ప్రెస్లో అక్కడికి ఏంటి ఆ బాబ్రీ ఇన్సిడెంట్ అయిపోయాక ప్రతి ఏడాది కూడా ఎక్కడో చోట పిలుపు కరసేవకులని అక్కడికి వెళ్ళి పరిక్రమ అంటారు. ఆ ప్రాంతం అంతా క్లీన్ చేసేసి రావటం, రామనామం చేసుకుంటూ రైళ్లలో పోవడం జరిగేది. అలా వస్తున్న వాళ్ళని వీళ్ళు తగలబెట్టేశారు. ఒక బోగీని అటు ఇటు మూసేసి డోర్లన్నీ క్లోజ్ చేసి లోపలికి పెట్రోల్ పోసి తగలబెట్టారు. పట్టపగలి జరిగింది. ఇది ఒక్కసారి షాక్ అయ్యారు చుట్టూతో ఉన్న హిందువులందరూ. ఏంటి 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 అని అడుగుతుంటే ఏం మాట్లాడకుండా ఇప్పుడు అది ఉంది కదా వీళ్ళ నినాదాలు అయ్యో దేశంలో మారుస్తాం ఇట్లాంటివి అవి చేసుకుంటూ వెళ్తున్నారు. దాంతో ఆగ్రహించిన హిందువులు వీళ్ళ వెనకాల పరిగెత్తారు. ఏంద్రా మీ నినాదాలు ఏంది, మీరు తగలబెట్టడం ఏంటి హిందువుల్ని, ఇక్కడ కూర్చుని నినాదాలు ఏంటి అని చెప్పేసి నారాయణ తక్బీర్ ఇట్లాంటిది ఏదో అంటారు కదా, దేశం మొత్తం మార్చేసి ఇలాంటి నినాదాలు చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు వెనకాల పడ్డారు. పడితే వీళ్ళందరూ బెస్ట్ బేకరీ దగ్గరికి పోయారు. అక్కడ కాంగ్రెస్ ఎంపీ అందరూ కలిసి చేసామని అక్కడ నినాదాలు చేస్తున్నారు. అదేంటి అడిగిన వాళ్ళ మీద కాల్పులు జరిపారు వీళ్ళు తుపాకీతో. అప్పుడు ప్రజలందరూ రాళ్ళు తీసుకునేసారు.